వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డిఎస్సి 2019లో జరిగిన సెషన్ 2 18 జనవరి 2019లో ఎగ్జామ్ జరిగింది. ఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ యొక్క రివ్యూ చూద్దాము. ఇది ఎస్జిటి పేపర్. ఇది ఓకే. ఇందులో ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయడం జరుగుతుంది. 87th వన్, ఐ హ్యావ్ నాట్ టేకెన్ డాష్ లంచ్ యాజ్ ఎట్. ఇక్కడ లంచ్ అనే వర్డ్కి ముందు గ్యాప్ ఇవ్వడం జరిగింది. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. అంటే ఈ క్వశ్చన్కి మనం ఆర్టికల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. జనరల్గా రూల్ ఏంటంటే మీల్స్ అయినటువంటి లంచ్, డిన్నరు, బ్రేక్ఫాస్ట్, బ్రంచ్, సప్పరు ఇలాంటి వాటి ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఇది డైరెక్ట్ రూల్ ఇది. సో ఆన్సర్ ఈస్ నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్. నెక్స్ట్ 88, చూస్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్. ఆర్టికల్ మీదే క్వశ్చన్. సో మళ్ళీ రెండవది అడిగారు. ద మోర్ యూ క్లైంబ్ ద క్లియరర్ యూ సీ. నువ్వు ఎంత పైకి ఎక్కుతున్నట్లయితే అంత నీకు క్లియర్గా కనబడుతుందని. సో ఇది ఇక్కడ ద మోర్ ద క్లియరర్ అనేది కరెక్ట్గా యూజ్ చేశారు. ఇది రైటే. రిమైనింగ్ చూద్దాం. బాంబే ఈజ్ ద బిగ్ సిటీ అన్నారు. బిగ్ అనేది పాజిటివ్ డిగ్రీ. బిగ్గెస్ట్ అని ఉంటే దా యూజ్ చేయొచ్చు. బిగ్ ఉన్నప్పుడు దా యూజ్ చేయకూడదు. ఏ బిగ్ సిటీ ఆర్టికల్ ఏ ఉండాలి. సో ఇది రాంగ్. అక్బర్ వాజ్ ద వైజ్ కింగ్. సో అక్బర్ అనేది సింగులర్ నౌను. దీనికి సంబంధించిన ఆబ్జెక్ట్ ముందు కూడా ఏ వైజ్ కింగ్ అని ఉండాలి. సో ఇది కూడా రాంగ్. అక్బర్ వాజ్ ఏ వైజ్ కింగ్. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ ఉండాలి. ఇది ప్రోవర్బ్ ఇది. సో ఇది కూడా రాంగ్. ఇక్కడ ద ఉండాల్సి ఉంది. యూ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ డాష్ దిస్ యాక్ట్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. అంటే ఈ క్వశ్చన్కి ప్రిపోజిషన్ మనం ఎంచుకోవాలి. యూ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్. రెస్పాన్సిబుల్ ఫర్ అంటే ఏదైనా ఒక పనికి బాధ్యత వహించడం అని. సో రెస్పాన్సిబుల్ ఫర్ అంటే బాధ్యత వహించడం అని. ఇక్కడ దాని మీనింగ్ ఏంది? నువ్వు చేసిన పనికి నువ్వే బాధ్యత వహించాలి అని. షీ వాజ్ స్టాండింగ్ బిఫోర్ ద గేట్ ఆఫ్ ద స్కూల్. ఇన్ దిస్ సెంటెన్స్ ద ప్రిపోజిషన్ బిఫోర్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్. సెంటెన్స్లో బిఫోర్ అనేది ఏ మీనింగ్ని తెలియజేస్తుంది అని. షీ వాజ్ స్టాండింగ్ బిఫోర్ ద గేట్ ఆఫ్ ద స్కూల్ అంటే ఆమె స్కూల్ గేట్ ముందర నిలబడి ఉంది అని. ఈ బిఫోర్కి సెట్ అయ్యే ఈ మీనింగ్ ఏది సెట్ అవుతుందో అది ఎంచుకోవాల్సి ఉంటుంది. బిఫోర్ అంటే బిసైడ్ కాదు. బిసైడ్ అంటే పక్కన. అకార్డింగ్ టు అని అంటే దాని ప్రకారం అని అర్థము. ఇన్ ప్రెజెన్స్ అంటే పలాని వాళ్ళ సమక్షంలో అని. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందర అని. సో బిఫోర్ అన్నా ముందరన్నా ఒకటే. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ రౌండ్ యాజ్ ఎ నౌన్. కింది ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రౌండ్ అనేది నౌన్గా ఎక్కడ యూజ్ చేస్తారో కనుక్కోవాలి. ఫస్ట్ బి చూద్దాము. ఐ హ్యావ్ పర్చేస్డ్ ఏ రౌండ్ టేబుల్. ఇక్కడ టేబుల్ అనేది నౌన్. సో రౌండ్ ఈ టేబుల్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది రౌండ్ అనేది. సో ఇది నౌన్ కాదు, రాంగ్. Vasco da Gama was the first person to round the Cape of Good Hope. ఇందులో రౌండ్ అనేది ఏం తెలియజేస్తుందంటే టు రౌండ్, 2 + V1. దీన్నే మనం నాన్ ఫైనైట్ వర్బ్ అని అంటాం. సో ఇది వర్బు. సో ఇది ఆన్సర్ కాదు. హీ హ్యాస్ బీన్ ట్రావెలింగ్ అరౌండ్ ద కంట్రీ. ఇక్కడ రౌండ్ అనేది ఏంటి? ప్రిపోజిషన్. అతను దేశమంతా చుడుతున్నాడు లేదా దేశమంతా తిరుగుతున్నాడు అనే సెన్స్లో వాడడం జరిగింది. సో దిస్ వన్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ద వార్డన్ వాజ్ ఆన్ హర్ రౌండ్. వార్డను రౌండ్స్ తిరుగుతుంది అంటాం కదా. రౌండ్స్ తిరగడం అంటే ఇన్స్పెక్షన్ అని లేదంటే పరిశీలించడం అని ఇలాంటివి అనమాట. ఇక్కడ రౌండ్ అంటే పరిశీలించడము లేదంటే చెక్ చేయడం అని అర్థం. సో ఇక్కడ రౌండ్ నౌన్ అనే సెన్స్లో యూజ్ చేస్తాం. ఆన్సర్ ఈస్
ఏ. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ ఏ కంజంక్షన్. ఈ సెంటెన్సెస్లో కంజంక్షన్ ఎక్కడుందో కనుక్కోవాల్సి ఉంది. ద న్యూస్ రీచ్డ్ ద కింగ్ ఆఫ్ దట్ కంట్రీ. ఇక్కడ దట్ అనేది అడ్జెక్టివ్, ఎందుకు కంట్రీ అనేది నౌన్ కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఇది దట్ అనేది కంజంక్షన్ కాదు. నెక్స్ట్ బిలో దేర్ వాజ్ నో వన్ ఇన్సైడ్. ఇందులో అడ్జెక్టివ్ కంజంక్షనే లేదు. వెన్ అనేది ఒక సబార్డినేట్ కంజంక్షన్. సబార్డినేట్ కంజంక్షన్ ఉంది కాబట్టి ఇది ఒక సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. ఈ సెకండ్ పార్ట్ ఏమవుతుందంటే మెయిన్ క్లాజ్ అవుతుంది. ఓకేనా, కాబట్టి కంజంక్షన్ ఉండేది సిలో. నెక్స్ట్ డి చూడండి, హీ పుష్డ్ ద బిగ్ ఫ్రంట్ డోర్ ఆఫ్ ద స్కూల్. ఇందులో ఎటువంటి కంజంక్షను లేదు. సో ఆన్సర్ ఇస్ సి. ఆల్ మెన్ డిస్కరేజ్డ్ హిమ్, నెవర్దలెస్ హీ పర్స్యూడ్ హిజ్ అంబిషన్. ద అబోవ్ సెంటెన్స్ ఈజ్. ఇక్కడ నెవర్దలెస్ అనేది ఏంటంటే ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉండేటటువంటి సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉండేటటువంటి సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేయచ్చు. ఇది ఒక మెయిన్ క్లాజు, ఇది ఒక మెయిన్ క్లాజు. ఈ రెండు మెయిన్ క్లాజుల్ని నెవర్దలెస్ అనేటటువంటి ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ జాయిన్ చేస్తుంది కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్. దీని మీనింగ్ ఏంటి? ఆల్ మెన్ డిస్కరేజ్డ్ హిమ్. అందరూ అతన్ని నిరుత్సాహపరిచారు. నెవర్దలెస్ అలా జరిగినప్పటికీ హీ పర్స్యూడ్ హిజ్ అంబిషన్. అతను తన గోల్ని కొనసాగించాడు అని, తన ప్రయత్నాన్ని కొనసాగించాడు అని.